హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. నేనైతే కొత్తింటికైతే నేను వచ్చిన చూడండి, మా కొత్త ఇల్లు. స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్. కొత్తింటికాడికి మేము వచ్చినాయి. గ్రౌండ్లో అయితే ఒక్క మనిషి లేరు. ఎప్పుడైనా కొత్త ఇంటికి వచ్చినప్పుడు అయితే పిల్లలు వాళ్ళు ఆడుతుంటే నేను ఇక్కడైతే చేసుకుని అయితే చూస్తా. కానీ ఇప్పుడు వస్తేనైతే బోరు కొడుతుంది. పిల్లలు కూడా లేరు, అలా ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చున్నా గ్రౌండ్ పక్కకే. మరి ఇవాళ సోమవారం కదా, అందరైతే స్కూల్కి అయితే పంపించిండ్రు. స్కూల్కల్లా నేను ఒక స్కూల్ గురించి కూడా చెప్తున్నా. గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే పిల్లలకు చదువు రాదని అనుకోకూడదు. ఏ స్కూల్కి పంపించినా కానీ మన పిల్లల టాలెంట్ బట్టే ఉంటుంది. అదే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే చదువు రాదు, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే చదువు వస్తుంది. అదే ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తాం మా పిల్లలను అని అయితే అనుకోవద్దు. ఈ రోజులల్లో ఖర్చులు అయితే బాగా అవుతున్నాయి. ఆ ఖర్చులను బట్టి మనం మెదలాలి. ఎందుకంటే మన తెలివితేటలు ఉంటే గవర్నమెంట్ స్కూల్లోనైనా మంచిగా చదువు వస్తుంది. ప్రైవేట్ స్కూల్ అని కాదు, ప్రైవేట్ స్కూళ్ళలో పోయి లక్షలు ఖర్చు పెట్టుకోకండి. నార్మల్గా గవర్నమెంట్ స్కూలు పంపించండి. మీరు చేసే కష్టము పిల్లలకు కూడా తెలియాలి. మంచిగా గవర్నమెంట్ స్కూల్కి పోయి మంచిగా చదివించి ఇంటికి రావంగానే పిల్లలను కూడా మంచిగా జాగ్రత్తగా చదివించుకోండి. వస్తుంది చదువు. మన తల్లిదండ్రులను కూడా బట్టి కూడా కొంచెం చదువు వస్తుంది. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు రావంగానే గొడవలు, పంచాయతీలు, పైసలని వాళ్ళ ముందట ఏం మాట్లాడకూడదు. మనం కూడా వాళ్ళను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనది. ఎప్పుడైనా కానీ మీరు పిల్లలు లేనప్పుడు పంచాయతీ పెట్టుకొని కొట్టుకొని తనుకొని పోవడం, కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రము పంచాయి గొడవలు, డబ్బుల ముచ్చట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయద్దు. వాళ్ళకు అట్లా తీస్తే మాత్రం డబ్బులు అని వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది అని నేనైతే చెప్తున్నాను. ఏ స్కూల్ పంపించిన పిల్లల టాలెంట్ కావాలి, తల్లిదండ్రి ప్రవర్తన మంచిగా ఉండాలి. ఏ స్కూలు పోయినా కానీ టాలెంట్ ఉంటే అదే వస్తుంది. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మంచిగా చదివిపిస్తాను. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళకి కూడా ఎక్కువ జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు లక్షలు పెట్టి ప్రైవేట్లో చదివించకండి, అప్పుల పాలు కాకండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. మరి జాగ్రత్త, పిల్లలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అందరూ ఎవరైనా కూడా మీరు ఏ విషయాలు పిల్లల ముందర మాత్రం మాట్లాడుకోకూడదు. పిల్లలను మనని బట్టే వాళ్ళు మెదులుతారు. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి.